సరే జాబ్ క్యాలెండర్ అయితే విడుదలైంది కానీ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఒకటైతే రాలేదు. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్కి మేము పెదమవర్ధన చేస్తూ ఉన్నాం. సరే పూజారికి నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఇంతవరకు ఏ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి గ్రూప్ నోటిఫికేషన్ స్వాహ, డిఎస్సి నోటిఫికేషన్ స్వాహ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ స్వాహ, జీపీఓ నోటిఫికేషన్ స్వాహ, పవర్ సెక్టర్ టీజన్పీసీ నోటిఫికేషన్ స్వాహ. ఇంతటితో దీనికి అసలు వాళ్ళు ప్రకటించడం ఇక కంగారు చేయాల్సిన ఉన్నది. అవసరమైతే దీన్ని హుస్సేన్ సాగర్ తీసుకుపోయి అక్కడ నిబంధన చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే స్వయాన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పెట్టి ఈరోజు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులు ఇబ్బంది చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు దాదాపు సంవత్సరం క్రితం డిప్యూటీ సీఎం గారు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ని ఈ రోజు వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో మేమందరం కూడా దాదాపు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ లోకం అంతా కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్కి ప్రథమ వర్ధంతి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు మనం ఒకసారి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశ చరిత్రలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉన్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ జాబ్ క్యాలెండర్ మాత్రమే గుర్తు చేసుకోవాలి. మనము గతం నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం. సంవత్సరం లోపలే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అందరినీ కూడా తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. చాలా వేదికల్లో సీఎం గారు ఒక మాట అంటుంటారు, ఎప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని. సరే మీరు అన్నట్టు 60,000 మీరు క్లెయిమ్ చేసుకున్నా ఇంకా 1,40,000 ఉద్యోగాలు మీరు ఇవ్వకుండా మమ్మల్ని యావత్ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు 40 లక్షల కుటుంబాలని 40 లక్షల ఉద్యోగులని మోసం చేసి మీరు రేపు మళ్ళీ గద్దెనెక్కుదాం అనుకున్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో గద్దెనెక్కము. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచులుగా పోటీ చేసి ఒక్క సర్పంచ్ని ఒక్క జెడ్పీటీసీని ఎంపీటీసీని గెలవకుండా చేసే బాధ్యత ప్రతి నిరుద్యోగి పైన ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనని నట్టేయటం ఉంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా బొందబెట్టాల్సిన అవసరం మనందరిపైన ఉంది. తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టి ఆ రోజు చచ్చిపోయింది ఇది. ఎందుకంటే వీళ్ళు ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. చాలామంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూడా వీళ్ళు ఇంతవరకు కూడా చీమ కుట్టినట్టు దున్నపోతు మీద వానపడ్డట్టు ఎటువంటి ఏం లేకుండా కూడా ఒకలేమో 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒకసారి అంటారు, ఒకసారి 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి క్లారిటీ లేకుండా నిరుద్యోగులను మభ్యపెట్టి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు అసలు వాళ్ళు ప్రకటిస్తూ దీనికి పిండ ప్రదానం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంతవరకు దేశ చరిత్రలో ఏనాడు కూడా ఒక్కరోజు పుట్టిన జాబ్ క్యాలెండర్ ఒకరోజు చనిపోయింది కూడా ఇంతవరకు ఎక్కడా లేదు. కాబట్టి వీళ్ళు ఇప్పటికే తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడుతూ ఉంటే కమిటీలు వేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈ కమిటీలు వేసి కాలయాపన చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు డిఎస్సి అభ్యర్థులు కానీ గ్రూప్స్ అభ్యర్థులు కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ జీపీఓ వాళ్ళు కానీ పవర్ సెక్టర్ సంబంధించిన అభ్యర్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అరుగోసపడతా ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు ఎక్కడ అని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కడుపు మంటతో రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. రోడ్లు ఎక్కుతున్నా కూడా ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తూ పోలీసులతో ఇబ్బంది పెడుతూ మా ఫోన్లు ట్రాప్ చేయడం, మీ ఎక్కడుంటే పోలీసులు అక్కడ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేనా నీ ప్రజాస్వామ్య పాలన అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాడు నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రగతి భవన్ ముందున్నటువంటి కంచెని బద్దలు కొట్టి ప్రజాస్వామ్య పాలన వచ్చింది, మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇక మీరు అందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో బతకొచ్చని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు ఇంత నిర్బంధం చేస్తావు అని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఇక్కడ వీళ్ళు ఇంకొక మాట చెప్తా ఉన్నారు, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అడిగినా త్వరలో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడంటే త్వరలో అంటారు, రాజ్య వికాసం ఎప్పుడంటే త్వరలో అంటారు, నిరుద్యోగ వృత్తి అంటే త్వరలో అంటారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు ఎక్కడంటే త్వరలో అని చెప్తున్నాం. మేము కూడా ఎందుకంటే దగ్గరకు వచ్చింది, మీకు దగ్గరకు వచ్చింది ఆల్రెడీ అర్థమవుతా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ రోజు మీరు గెలవడానికి ఏ విధంగా ప్రచారం చేసినామో ఈరోజు అదేవిధంగా ఓడడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా జోడయాత్ర చేసినారో అదేవిధంగా ఒక చేతిలో మీ కాంగ్రెస్ మేనిఫెస్టో, ఒక చేతిలో జాబ్ క్యాలెండర్ పెట్టుకొని తెలంగాణ మొత్తం ఉన్న నిరుద్యోగులు అందరినీ కలుపుకొని పాదయాత్ర చేస్తాం. ఆ రోజు మీ పార్టీ గెలవడానికి ఏ విధంగా అయితే కృషి చేసినామో, ఏ విధంగా మీరు మమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు, వీళ్ళంతా దొంగలు నిరుద్యోగులు మోసం చేసిర్రు, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి కూడా ఊరు వాడ మొత్తాన్ని తిరిగి కూడా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి ఓడించే ప్రయత్నం చేస్తాం. గ్రూప్ 2 సంబంధించి కూడా సిలబస్ కమిటీ అని చెప్పి చేసారు. ఆ సిలబస్ కమిటీ ఉందా ఎక్కడ పోయింది అర్థం కావట్లేదు. ఏడ దుప్పటేసి పడుకుందో ఏ రూమ్లో పడుకుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి నోటిఫికేషన్ అసలు ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు నిజంగానే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉంటే ఇవ్వండి, లేదంటే నోటిఫికేషన్ లేవని చెప్పేసి క్లారిటీగా చెప్పండి. అంతేగాని నిరుద్యోగులను ఇబ్బంది పెడుతూ
చాలామంది నిరుద్యోగులు కానీ చిక్కడపల్లి లైబ్రరీలో కానీ దిల్సుఖ్నగర్లో కానీ 30 సంవత్సరాలు దాటిన నిరుద్యోగులు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాక ఎంత ఇబ్బంది పడతామో చూస్తూ ఉన్నాం నేను కూడా. ఎందుకంటే 5 రూపాయల భోజనం తినుకుంటూ ఇటు చదవాలా లేదా అని చెప్పేసి కూడా ఇంటి దగ్గర నుంచి కూడా ఇటు డబ్బులు రాక ప్రతి ఒక్కరు కూడా ర్యాపిడోలు ఊబర్ చేసుకుంటూ నా మిత్రులు ఇబ్బంది పడతా ఉంటే నాకే చాలా అరుకోస అనిపిస్తూ ఉన్నది. డిగ్రీ పీజీ చదివిన అభ్యర్థులు కూడా ర్యాపిడోలు కొట్టుకుంటూ స్విగ్గీ చేసుకుంటూ జొమాటో చేసుకుంటూ కొంతమంది మన సంబంధించి కూడా ఏదో వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే బరాబర్ చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. మీ మెడలు వంచైనా సరే ఖచ్చితంగా మా ఉద్యోగ నోటిఫికేషన్ మేము సాధించుకుంటాం. అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను అందరం కూడా ఒక 1000 మంది కలిసి కూడా అమర నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మరొకసారి గాంధీ భవన్ కూడా ముట్టాల్సిందని చెప్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా ఉద్యోగ నోటిఫికేషన్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తే మాత్రం ఖచ్చితంగా గల్లబట్టి అడుగుతాం. మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడని చెప్పేసి గల్లబట్టి అడుగుతాం. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులారు ఎప్పటికైనా మేల్కోండి. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఇంకో మాట ఫైనల్గా చెప్తా ఉన్నా, తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. ఆల్రెడీ నిరుద్యోగుల నిరసన సగం మీకు తగిలింది. ఆల్రెడీ హైదరాబాద్లో చీమ కుట్టినా కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు పోతుంది. రోజు చేస్తున్నాం, ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం, రోడ్ల మీదకి వస్తున్నా కానీ ఇంత భారీ ఎత్తున నిరుద్యోగులు అరికోసపడుతున్నా కానీ మీ కళ్ళకి ఎందుకు అనిపించట్లేదు? చిన్న సమస్యలకి రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినారు. మాట్లాడితే సభలో 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని చెప్తా ఉన్నారు. కానీ ఆయన 50,000 ఉద్యోగాలు ఇచ్చడం కానీ 50 సార్లు మాత్రం ఢిల్లీ పోయి ఇచ్చినాడు. ఇంతవరకు అది చేసిందే ఏం లేదు. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాం. మీకు స్పందించి లైబ్రరీ కూడా రావడం జరిగింది కదా, నమ్మకం లేదా? ఎమ్మెల్సీ మీద నమ్మకం లేదా అంటే వారు మొన్న రావడం జరిగింది. అయితే 2 రోజుల్లో సీఎం గారి దగ్గర తీసిపోదని చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే మాకు నమ్మకం లేదని వాస్తవానికి. ఎందుకంటే వ్యక్తి మీద నమ్మకం ఉండదు, వ్యవస్థ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, వ్యక్తి మీద నమ్మకం ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఆయన వచ్చిపోయిన 2 రోజుల తర్వాతనే మన మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఒక సభలో. తర్వాత మంత్రి శ్రీధరబాబు గారు కూడా ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, మళ్ళీ త్వరలోనే సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసిన వారు చెప్పడం జరిగింది. ఇక్కడ మంత్రులు చెప్పిందే అబద్ధంగా ఉన్నది, కుట్రపూరితంగా ఉంటే ఒక ఎమ్మెల్సీకి ఏం విలువ ఉంటుంది? వాళ్ళు ఏదో వాళ్ళ రాజకీయ మనుగడ కోసం, వాళ్ళ మంత్రి పదవి కోసం ఏదో వచ్చి మీ నిరుద్యోగులు లబ్ధి చేకూరుస్తున్నాం అని చెప్పేసి పైన ప్రాపగాండ సృష్టించడానికి వచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టి త్వరలో స్థానిక పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ మా వైపే ఉన్నారు అని చెప్పేసి ఒక అభూత కల్పన కల్పించడానికి ఇదంతా రాజకీయం చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ పెట్టారు. అంటే మీరు నిరుద్యోగులకి ఈ రోజుకి సంవత్సరం అయింది, ఇలా వర్ధంతి కూడా చేయడం జరిగింది. అంటే మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి సోయి మా నిరుద్యోగుల మీద ఎందుకు సోయి లేదంటున్నాం. ఇలా మీరు జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారం అడుగుతున్నాం. మీ నోటిఫికేషన్ ఇవ్వని గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ ఏస్ అని కల్లెబొల్లి మాటలు చెప్పినాం. అదే మీ ఎలక్షన్ సందర్భంలో మా నిరుద్యోగులు అందరం కలిసి మేము పని చేసినాం. అంటే ఇదే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో మాతో కూర్చొని మాట్లాడిండు. మీరు ఎందుకు పక్క విషయాల్లో పట్టించుకుంటారు? మా నిరుద్యోగ సమస్యలకు మీకు అవసరం లేదా? ఎందుకు ఇవ్వడం తలుచుకోలేదు? మీరు వెంటనే మీరు తక్షణమే మీరు నోటిఫికేషన్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు విడుదల చేస్తే బాగుంటుంది. లేకపోతే హెచ్చరిస్తున్నాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మేము మిమ్మల్ని రోడ్లకు ఇడుస్తూ అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకు అంటున్నాం అంటే మీరు ఎందుకు పక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోయి మా మీద ఎందుకు లేదు అంటే వీళ్ళు చిన్న చూపు పేదలు అని వీళ్ళు ఏమన్నారని మీరు ఆలోచిస్తుర్రా? ఖబర్దార్, మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారమే ఈరోజు మీరు రిలీజ్ చేయండి. ఈ వారంలో మొన్న అద్దంకి దగ్గర వచ్చిండు, లైబ్రరీలో మీటింగ్ పెట్టిండు, ఏదో మాటలు చెప్పిండు, మళ్ళీ పత్తలేడు. అంటే వీళ్ళు ఏం చేయరని అనుకుంటారా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎంత తొందర అయితే అంత తొందర విడుదల చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు లెక్కలు తీసుకోండి, ఏ విభాగంలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, జీపీఓలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా ఎస్ఐలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తాను ఏప్రిల్, అది దిక్కులేదు, అసలు దేని దిక్కులేదు. ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తారు? మా పట్ల నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని పాతాలలోకి తొక్కడమే మా ధ్యేయంగా పనిచేస్తాము. మేము సహించేదే లేదు. ఇన్ని రోజులు మీ మాటలు విన్నాం, అన్నీ విన్నాం. ఇక మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వచ్చింది. మా నిరుద్యోగ వర్గంతో పెట్టుకున్నాడు ఎవడూ బాగుపడడు. మేము చెప్తున్నాం, ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా వర్గానికి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మీరు ఆలోచించండి. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేసి మాకు పరిష్కారం చేస్తే బాగుంటుంది. లేకపోతే పూజిస్తామని చెప్తున్నాం, మాకు పరిష్కారం చేస్తే చేయని ఎడలా మీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమయ్యే పరిస్థితి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగుల ఆశల పల్లకిగా జన్మించి ఎన్నో కుట్రలు కుతంత్రాలతో జాబ్లెస్ క్యాలెండర్గా మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ నేటికి సంవత్సరం ఎత్తున్న సందర్భంగా మీ నిరుద్యోగులందరం కూడా పిండకూడు పెట్టడం జరిగింది. ఒకటే తర్వాత మేము మూసి నదిలో కూడా కలిపేస్తాము.
అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్కి వాల్యూ లేదంటే కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేసిందో నిరుద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్కు పిండ కూడా పెట్టినామని నెక్స్ట్ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా పెడతాం. ఎందుకంటే ఎలక్షన్కు ముందు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి టీజీపీఎస్ తరాలో యూపీపీఎస్ తరాలు టీజీపీఎస్ క్యాలెండర్ను రూపొందిస్తాం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రియాంక గాంధీ గారు కూడా సారూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభ పెట్టి అక్కడ కూడా క్లియర్ కట్గా సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గతం లోపల అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఈనాడు పేపర్ నుంచి మొదలు పెడితే సాక్షి పేపర్ వరకు 10 సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి నిరుద్యోగులారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్ని కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగం కూడా విడుదల చేయలేదు. వాళ్ళు చేసింది డిఎస్సీలో 5,000 పోస్టులు పెంచారు, గ్రూప్ 1లో 60 పోస్టులు తప్ప ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయలేరు. కేవలం అంటే శ్రీధర్ బాబు గారేమో 70,000 ఉద్యోగాలు చేసినామని చెప్తుండు, రేవంత్ రెడ్డి గారేమో 60,000 అంటాడు, ఇంకో ఆయననేమో మార్చిలోగా 2 లక్షల ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలని పదే అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. మొత్తానికి వాళ్ళు నిరుద్యోగులని వాడుకొని వదిలేసారు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా అర్థమైపోయింది. ఇకనైనా మేల్కొని జాబ్ క్యాలెండర్ కాదు, స్థానిక సంస్థలు రాకముందే ఎన్నికలు రాకముందే ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నీ కూడా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతుందంటే ఖచ్చితంగా మీకు అందరు కూడా మేము పిండ కూడా పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.